ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్పాధన శ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్గా మార్చటంలో మీడియా రంగం భాగం కావాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని సంరక్షించటంలో రాజ్యాంగానిది కీలక పాత్ర అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు పర్యటించనున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని గ్రామాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒడిశా ముఖ్యమంత్రిని కోరారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వార్తల వివరాలు: దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్గా మార్చడానికి జాతి నిర్మాణంలో మీడియా రంగం భాగం కావాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో గత సాయంత్రం నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతితో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ సామాజిక మాధ్యమాల యుగంలో అవాస్తవ సమాచారానికి దూరంగా మీడియా పారదర్శకతను కొనసాగించాలని అన్నారు. One of the most powerful forces shaping modern democracy, that is the media. The press is often described as the fourth pillar of democracy alongside the legislature, executive and judiciary. Our nation moves forward towards the great vision of Viksit Bharat by 2047, the target laid down by our Honorable Prime Minister Sri Narendra Modi ji. It is essential that media organizations also become partners in nation building, highlighting the stories of innovation, startup, women empowerment. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరావతిలో నిన్న సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సదస్సును ఉద్దేశించి బీఆర్ గవాయ్ ప్రసంగిస్తూ రాజ్యాంగం ఆధారంగా ప్రాథమిక హక్కుల సంరక్షణకు కోర్టులు దోహదపడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని సంరక్షించటంలో రాజ్యాంగానిది కీలక పాత్ర అని తెలిపారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు అందిస్తుందన్నారు. సమాన హక్కుల కల్పన ద్వారా సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య అంతరాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు పర్యటించనున్నారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పిన్నాపురంలోని గ్రీన్కో సంస్థకు చేరుకుంటారు. అక్కడ గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా 12 రంగాల్లో 13.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెరిగాయని ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాది కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో 3 సార్లు పర్యటించి 2.80 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని అన్నారు. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల తొలిసారిగా విశాఖపట్నంలో కృత్రిమ మేధా హబ్ నిర్మించనుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని గ్రామాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కోరారు. బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని అల్లూరి జిల్లా లగిసపల్లెలో నిర్వహించిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రితో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. సరిహద్దుల్లోని 21 గ్రామాల ప్రజలు అక్కడి అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను తీర్చాలని ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి కోరుతూ, సాలూరు నియోజకవర్గంలో కొంతవరకు మనకి ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో 21 గ్రామాల్లో కొంచెం ఇబ్బందులున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేద నిరుపేద గిరిజనులు, చదువు లేని వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికారుల వల్ల సతమతం అవుతున్నారు. దయచేసి అక్కడ 21 గిరిజన గ్రామాలు కూడా ఎప్పుడో 50 ఏళ్ల క్రితమే కోర్టులో స్టేటస్కో కూడా ఉంది. కాబట్టి తమరు సర్పంచ్ స్థాయి నుండి సీఎం స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎక్కడైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న అవకాశం కలగట్లేదు. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయమని కోరుకుంటున్నాను. కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పంచారామాలు, శ్రీశైలం, తెలంగాణలోని వేములవాడ, రామప్ప, కీసరగుట్ట వంటి శైవ క్షేత్రాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే కృష్ణా గోదావరి స్నాన ఘట్టాల్లో కార్తీక మాస స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా 2047 నాటికి తెలంగాణ ఏ విధంగా ఉండనుందనే విషయాన్ని డాక్యుమెంట్ ద్వారా వివరించనున్నామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చే పారిశ్రామికవేత్తలకు వివరిస్తామని తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ వర్ధంతి ఈరోజు. పంజాబ్లోని మోఖా జిల్లా ధూడికే గ్రామంలో 1865 జనవరి 28వ తేదీన జన్మించిన ఆయన బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్తో కలిసి లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. 1928లో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమన్ కమిషన్ను వ్యతిరేకిస్తూ లాలా లజపత్ రాయ్ చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాలా ప్రముఖమైంది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో అత్యల్పంగా 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రాత్రి నమోదైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్గా మార్చటంలో మీడియా రంగం భాగం కావాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని సంరక్షించటంలో రాజ్యాంగానిది కీలక పాత్ర అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు పర్యటించనున్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.